రానున్న బడ్జెట్ సమావేశంలో పార్తీపురం మన్యం జిల్లాకి నిధులు కేటాయించాలి. 10,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలి. బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలి. సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం సదుపాయాలకి కేటాయించాలి. ఉన్నత విద్యకి, ఉన్నత వైద్యానికి, రైతులకు సాగునీరు అందించడానికి, ప్రజలకు తాగునీరు అందించడానికి తగు నిధులు కేటాయించాలి. జిల్లా వెనుకబడిన జిల్లాకు కావాల్సిన నిధులు ఏర్పాటు చేయాలి. ప్రత్యేక విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వెనుకబడిన జిల్లాకి ప్రత్యేక నిధులు కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో నష్టాన్ని భర్తీ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో నష్టాన్ని భర్తీ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో నష్టాన్ని భర్తీ చేయాలి. మన్యం జిల్లాకు అభివృద్ధికి కావాల్సిన నిధులు కేటాయించాలి. మన్యం జిల్లాకి అభివృద్ధికి కావాల్సిన నిధులు కేటాయించాలి. మన్యం జిల్లా అభివృద్ధికి కావాల్సిన నిధులు కేటాయించాలి. గిరిజనులు ఉత్పత్తులకి మినీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. పసుపు, చింతపండు, సీపర్లు తదితర గిరిజన ఉత్పత్తులకి మినీ పరిశ్రమలు ఏర్పాటు చేసి యువకులకి ఉపాధి కల్పించాలి. పాలకొండ రోడ్డు విస్తరణ చేయాలి. పాలకొండ రోడ్లు విస్తరణ చేయాలి. బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయాలి. పాలకొండ రోడ్డు విస్తరణ చేయాలి. బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ నియంత్రించాలి. ప్రజల్ని కాపాడాలి. రోడ్డు విస్తరణకి తక్షణమే చర్యలు చేపట్టాలి. రోడ్డు విస్తరణ ప్రతిపాదనకి పరిమితం కాకూడదు. బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయాలి. బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయాలి. గిరిజన ఉత్పత్తులకు మినీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. గిరిజన ఉత్పత్తులకి మినీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. యువతకి ఉపాధి కల్పించాలి. విద్య, వైద్యం మెరుగుదల చేయాలి. జిల్లా సమగ్ర అభివృద్ధికి కావలసిన నిధులు కేటాయించాలి. జిల్లా సమగ్ర అభివృద్ధికి కావలసిన నిధులు కేటాయించాలి. విభజన చట్టంలో వెనుకబడిన జిల్లాలకి నిధులు కేటాయించడంలో బీజేపీ మోడీ సర్కారు రాష్ట్రానికి, పార్తీపురం మన్యం జిల్లాకి తీవ్ర ద్రోహం చేసింది. మరి ద్రోహం చేసిన కేంద్ర ప్రభుత్వంతోనే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ జతకట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఈ నష్టాన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరి ఏ జిల్లాకి నష్టం చేసిన కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకొచ్చి ఈ నష్టాన్ని భర్తీ చేసే విధంగా మన్యం జిల్లాకు 10,000 రూపాయలు 10,000 కోట్లు నిధులు కేటాయించి పెండింగ్ ప్రాజెక్టులు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఉన్నత విద్య అందించే విధంగా కాలేజీలు ఏర్పాటు చేయడంలో కానీ, జిల్లాని సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక విభజన చట్టంలో ఏదైతే వెనుకబడిన జిల్లాకి ప్రత్యేక ప్యాకేజీ నిధులు అభివృద్ధి చేస్తామని చెప్పి పేర్కొన్నారో ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి జిల్లా గురైంది, అన్యాయానికి గురైంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్ర బడ్జెట్లో ఈ నష్టాన్ని భర్తీ చేసే విధంగా జిల్లా అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించాలా, దాంట్లో పాలకొండ అభివృద్ధికి తోడ్పడే విధంగా చర్యలు చేపట్టాలా. పాలకొండలో మంచినీటి సమస్య కానీ, జంపరకోట రిజర్వేర్ సమస్య కానీ, లేదా ఏజెన్సీ ఉత్పత్తులకి మినీ పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకి ఉపాధి కల్పించే దీంట్లో కానీ నిర్దిష్టంగా అభివృద్ధి జరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల దగ్గర నిరసన సిపిఎం పార్టీ వ్యక్తం చేస్తుంది. సిపిఎం పార్టీ కూటమి ప్రభుత్వానికి తహసీల్దార్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే వచ్చే బడ్జెట్ సమావేశాల్లో తగు న్యాయం చేసి బడ్జెట్ కేటాయించకపోతే ప్రజలను సమీకరించి పోరాటాలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం.